ఆ తర్వాత ఇందిరాగాంధీ గారి ముద్దుల కొడుకు సంజయ్ గాంధీ గారు కూడా మనం చూస్తే కనుక 1980 జూన్లో ఫ్లైట్ క్రాష్లోనే చనిపోయారు. అప్పట్లో ఆయనకి అప్పుడే పైలట్ లైసెన్స్ వచ్చిందంట. ఆ తర్వాత ఆయన కొన్ని టెక్నికల్ రీజన్స్ వల్ల ఆయన ఫ్లైట్ క్రాష్ అయింది అంటారనమాట. సంజయ్ గాంధీ గారు ఏరోబాటిక్స్ చేసిన క్రమంలో ఆ ఫ్లైట్ క్రాష్ అయిందంట. ఆ తర్వాత మనం చూస్తే కనుక మాధవరావు సింధియా, ఇప్పుడున్న జ్యోతిరాదిత్య సింధియా వాళ్ళ ఫాదర్ మాధవరావు సింధియా గారు కూడా గతంలో ఆయన కూడా సివిల్ ఏవియేషన్ మినిస్టర్ అనమాట. ఆయన కూడా 2001లో ఫ్లైట్ క్రాష్ లో మరణించారనమాట. తర్వాత మాజీ లోక్సభ స్పీకర్ మన తెలుగు వ్యక్తి జిఎంసి బాలయోగ్ గారు, ఆయన 2002లో మార్చి 2002లో హెలికాప్టర్ ప్రమాదంలో చనిపోయారు. ఆయన ఒక ప్రైవేట్ హెలికాప్టర్లో పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం దగ్గర నుంచి బయలుదేరారనమాట. కృష్ణా జిల్లా కైకలూరు సమీపంలో చనిపోయారనమాట ఈ క్రాష్ తో. ఇలా చాలా మంది మనం చూస్తే ఈవెన్ ఫిల్మ్ యాక్టర్ సౌందర్య కావచ్చు, ప్రముఖ పారిశ్రామికవేత్త ఓం ప్రకాష్ జిందాల్ కావచ్చు, ముఖ్యంగా మన ప్రియతమ నేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కావచ్చు, ఆయన కూడా ఇలాంటి హెలికాప్టర్ ప్రమాదంలోనే మరణించారనమాట. తర్వాత అరుణాచల్ ప్రదేశ్ చీఫ్ మినిస్టర్ దోర్జీ కండు కావచ్చు, తర్వాత రీసెంట్ గా మనం చూస్తే కనుక బిపిన్ రావత్ గారు ఫస్ట్ సిడిఎస్ చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ అనమాట. ఆయన కూడా హెలికాప్టర్ ప్రమాదంలో ఆయన భార్య అందరూ మరణించారనమాట. సో ఇంతమంది ప్రముఖుల్ని మనం హెలికాప్టర్స్ ఫ్లైట్ ప్రమాదాల్లో కోల్పోతున్నాం. వీటన్నిటి కూడా చాలా వరకు టెక్నికల్ రీజన్స్ ఉన్నాయి. వీటన్నిటికి సంబంధించి సంయుక్తంగా ఒక ఇన్వెస్టిగేషన్ జరగాలి. ఇక మీదట మన వాళ్ళ ప్రాణాలు కోల్పోకుండా, ప్రాణాలు పోగొట్టుకోకుండా మనందరం కూడా దీనిపైన చర్యలు తీసుకోవాలని చెప్పి ప్రభుత్వాన్ని వేడుకోవాలి.